నాగోబా క్షేత్రం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం నాగోబా జాతరకు తరలి వస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు నాగోబా దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో కేస్లాపూర్ సందడిగా మారింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. నాగోబా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. జనసంద్రంగా నాగోబా క్షేత్రం మారిపోయిన పరిస్థితి ఉంది. చూడొచ్చు, నాగోబా ఆలయానికి సమీపంలో ఉన్నాం. చాలా పెద్ద మొత్తంలో భక్తులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు చాలా మంది ప్రతి ఏటా నాగోబా దర్శనానికి వస్తుంటారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ అంతా కూడా నాగోబా దర్శనానికి, నాగోబా జాతరకు సంబంధించి చాలా మంది ఈ ప్రాంతానికి తరలి వస్తూ ఉంటారు. చూడొచ్చు, జాతరకు సంబంధించి పూర్తిగా సందడిగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగతా ఈ మిశ్రమ వంశానికి సంబంధించిన వాళ్ళ చివరి తంతు బేతాల్ పూజలు, వాటన్నింటినీ చూడడానికి చాలా మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో చూడొచ్చు, జాతర సంబంధించి పూర్తిగా సందడి వాతావరణం ప్రస్తుతం నెలకొంది. భక్తులు కూడా చాలా మంది జాతరకు తరలి వచ్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఆదివారం 26 జనవరి రోజు కూడా సెలవు ఉంది కాబట్టి ఆ రోజులో కూడా చాలామంది భక్తులు నాగోబా దర్శనానికి వస్తారు. నాగోబా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తారని అధికారులు ఒక అంచనా వేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో వేలాదిగా భక్త జనం అనేది ఈ ప్రాంతానికి తరలి వస్తుంటారు. ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రాంతంలో జరిగే ఏకైక అతిపెద్ద జాతర. వాస్తవానికి ఆసియాలోనే 2వ గిరిజన అతిపెద్ద జాతరగా నాగోబాకి పేరుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే అతిపెద్ద జాతర కాబట్టి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. ప్రస్తుతం నాగోబా దర్శనానికి క్యూలైన్లలో పెద్ద మొత్తంలో భక్తులంతా కూడా వేచి ఉన్న పరిస్థితి. దర్శనానికి 3 నుంచి 4 గంటల పైగా సమయం పడుతుందని చెప్పి చెప్తున్నారు. అటు వివిఐపి సంబంధించిన మూమెంట్ కూడా చాలా ఉంది. నాగోబా దర్శనానికి చాలామంది వివిఐపీలు, ప్రజాప్రతినిధులు కూడా తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏటా భక్తుల సంఖ్య నాగోబాకు సంబంధించి పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో ఈసారి కూడా నాగోబాకు సంబంధించి ఆశించిన స్థాయి కంటే కూడా ఎక్కువ భక్తులు నాగోబా దర్శనానికి వస్తుంటారు. చూడొచ్చు, జనంతో పూర్తిగా నాగోబా క్షేత్రం అనేది కిక్కిర్చిపోయింది, జనసంద్రంగా మారిపోయింది. ఇంకా ఈ 3-4 రోజుల పాటు 25వ తేదీ వరకు మాత్రం అధికారికంగా నాగోబా ఉత్సవాలు ఉన్నప్పటికీ కూడా 26వ తేదీ వరకు కూడా ఈ సంబంధించిన జాతర కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు. ఇంకా సెలవు దినాలు ఉన్నాయి కాబట్టి భక్తులు చాలామంది ఈ క్షేత్రానికి తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు సమ్మక్క సారక్క జాతర సంబంధించి అక్కడ హడావిడి ప్రారంభమైనప్పటికీ కూడా నాగోబాని కూడా దర్శించుకునేందుకు ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుంది. చాలామంది ఈ ప్రాంతానికి తరలి వస్తున్న పరిస్థితి. ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసింది. సో పార్కింగ్ సంబంధించి కావచ్చు, సెక్యూరిటీ సంబంధించిన అంశాల్లో అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. సో జాతర ప్రెమిసెస్ మొత్తం కూడా సందడి వాతావరణంగా ప్రస్తుతం అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.